నాకు రిజెక్ట్ అయిన యూనివర్సిటీ వచ్చరికి మీరు తమిళలో చూశారు, యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడా. ఈ యూనివర్సిటీ కూడా చాలా మంచి యూనివర్సిటీ, టాంపాలో అయితే లొకేట్ అయి ఉంటుంది. నేను మ్యాప్ చూపిస్తాను. ఈ యూనివర్సిటీలో మనకి పార్ట్ టైం జాబ్స్ కూడా కొంచెం కష్టపడితే దొరుకుతాయి. అలాగే ఈ యూనివర్సిటీ మనకి క్యూఎస్ వరల్డ్ ర్యాంక్ చాలా మంచిగా ఉంది, ఇక్కడ చూపిస్తున్నాను. అదే ఈ నేషనల్ ర్యాంక్ కూడా చాలా బాగుంది, ఫీ కూడా చాలా అఫోర్డబుల్. అయితే యూనివర్సిటీకి నాకు అప్లికేషన్ ఛార్జ్ చేశారు. ఎంత ఛార్జ్ చేశారంటే ఇక్కడ చూడండి. అలాగే టోఫల్ అండ్ జిఆర్ఈ కూడా పంపమని అఫీషియల్గా అడిగారు. నేను వాటిని కూడా రిపోర్ట్ అయితే చేశాను యూనివర్సిటీ. మొత్తం నాకు యూనివర్సిటీకి ఖర్చు ఎంత అయిందంటే ఇక్కడ చూడండి. అదనమాట, ఇంత ఖర్చు అయితే నేను యూనివర్సిటీకి పెట్టాను. కానీ యూనివర్సిటీ నన్ను అయితే రిజెక్ట్ చేసింది. నాకు కూడా యూనివర్సిటీ మీద పెద్ద హోప్స్ అయితే ఏం లేవు, ఎందుకంటే నాకు అక్కడ ఉన్న వాళ్ళతో నేను కాంటాక్ట్ అయితే ఏం చెప్పారంటే యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ చాలా స్ట్రిక్ట్ ఉంటారు. మనం మంచిగా రాసినా కూడా అప్పుడప్పుడు ఫెయిల్ అవుతాం. ఒక 2 సార్లు కన్నా ఎక్కువ ఫెయిల్ అయితే అసలు యూనివర్సిటీ నుంచి డీబార్ చేస్తారన్నట్టు నన్ను ఏదో భయపెట్టారు. ఏంటి ఇది నిజమా అని అనుకుంటే యూనివర్సిటీ నిజమే. ఎవరన్నా యూనివర్సిటీలో ఒకసారి ఫెయిల్ పడితే వెంబటే పక్క యూనివర్సిటీకి ట్రాన్స్ఫర్ పెట్టుకుంటున్నారనమాట. కాబట్టి అంత స్ట్రిక్ట్ యూనివర్సిటీకి నేనైతే పోవాలని అనుకోవట్లేదు. అందుకనే నేను కూడా ఈ అప్లికేషన్ అయితే లైట్ తీసుకున్నాను. అదనమాట యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడా జర్నీ. ఈ యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడాకి నేను వచ్చేసరికి నవంబర్ ఎండింగ్లో ఆ టైంలో అయితే అప్లై చేశాను. ఇది నాకు ఫిబ్రవరిలో అయితే నాకు మెసేజ్ అయితే పెట్టారు. ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో వాళ్ళ డెసిషన్ అయితే చెప్పి రిజెక్ట్ అయితే నన్ను అయితే చేశారనమాట. దగ్గర నాకు ఇది 3 months ఆఫ్ డెసిషన్ టైం అయితే తీసుకుంది ఈ యూనివర్సిటీకి LORs లెక్చరర్స్ నుంచి అయితే సబ్మిట్ చేయాల్సి వచ్చింది. ఆ ప్రొఫెసర్స్ తిరిగి నేనైతే LORs అయితే సబ్మిట్ చేశాను. ఈ యూనివర్సిటీకి మీరు ఎవరైనా వెళ్తుంటే కింద కామెంట్ చేయండి. ఇన్ని వీడియోస్లలో మేము యాక్సెప్ట్ అయిన యూనివర్సిటీస్ గురించి చెప్పుకుంటూ వచ్చాము. ఇప్పుడు ఏ యూనివర్సిటీ రిజల్ట్ అయిందో చెప్పబోతున్నాను. నేను వచ్చేసరికి యూనివర్సిటీ ఆఫ్ మిసోరీ సైన్స్ అండ్ టెక్నాలజీకి జనవరిలో అప్లై చేశాను. ఇది వచ్చేసరికి 4/1 వరకు రిజల్ట్స్ అడిగాయి కాబట్టి జనవరిలో అప్లై చేశాను. దీని డెసిషన్ నాకు జనవరి వచ్చేసింది. ఇది వాళ్ళ మెయిల్, థ్యాంక్ యూ ఫర్ అప్లయింగ్ టు అవర్ యూనివర్సిటీ బట్ వీఆర్ నాట్ యాక్సెప్టింగ్ యువర్ అప్లికేషన్ అని చెప్పి మెయిల్ పెట్టారు. అండ్ యూనివర్సిటీ కూడా చాలా మంచిది, అప్రాక్సిమేట్లీ 500 QS ర్యాంక్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ పార్ట్ టైం జాబ్స్ కూడా మన కాలేజ్లో మంచిగా దొరుకుతున్నాయి. క్రైమ్ రేట్ అనేది యావరేజ్గా ఉంది, అంటే మరీ హై లేదు మరీ లో లేదు. దీనికి LORs సబ్మిట్ చేశాను. నన్ను యూనివర్సిటీ నుంచి ఎలాంటి LORs మన ప్రొఫెసర్స్ని సబ్మిట్ చేయమని నాకు మెయిల్స్ ఏమి రాలేదు. నేను GREకి టోఫెల్కి అప్లికేషన్ ఫీజు ఏమి నేను అసలు పే చేయలేదు. $0 ఫ్రీ యూనివర్సిటీ. ఈ యూట్యూబ్ ఛానల్లో మేము ఇక్కడ చేసిన అప్లికేషన్స్ నుంచి మేము ఏ యూనివర్సిటీకి అప్లై చేసాం దగ్గర నుంచి టోటల్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్లో వస్తుంది. మేము ఇక్కడ ఇండియా నుంచి USకి వెళ్ళే వరకు మీకు ప్రతి వీడియో అప్డేట్ చాలా క్లియర్గా క్లారిటీ చూపిస్తాము. మా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ అయితే మీ స్క్రీన్ మీద ఇస్తున్నారు. మీరు అక్కడ మమ్మల్ని కనెక్ట్ అయ్యి మాతో మాట్లాడవచ్చు. ఫాలో చేసి ఖచ్చితంగా మీరు అక్కడ మాకు హాయ్ అని మెసేజ్ చేయండి, మేము ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాం. నెక్స్ట్ మేము ఇంకా ఏ యూనివర్సిటీస్కి అప్లై చేసామని మీకు తెలుసుకోవాలంటే కనుక ఖచ్చితంగా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కన గంటను కొట్టేసి దాని అప్లికేషన్ ఆల్ అని పెట్టుకోండి. తద్వారా మీకు నోటిఫికేషన్స్ అయితే అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ అయితే మీ ఫోన్కి వస్తాయి. మీరు అమ్మటే మా వీడియోస్ అయితే చూడవచ్చు. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఆ లైక్ చేయడం వల్ల మా వీడియోస్ చాలా మందికి పుష్ అయ్యి మాకు రీచ్ ఎక్కువ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.